ఈరోజు మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటి అన్నది మీరు కూడా చూసేయండి. రండి రండి రండి. బేబీ హ్యాపీ యానివర్సరీ. ఇదేంటివి? నేను చదవలేవి. చదవండి. తెలుగు రాదు నాకు. అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచ చేరిందండి. చీపిరి చీపిరి ఒక మళ్ళీ చదవండి. అడవుల్లో పుట్టింది, అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచ చేరింది. చీపిరి కాదు. చీపిరి చీపిరా కాదు. చీపిరి కాదు. ఏంటి తనమా? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి ఏంటి అంటే ఏంటంటే అది క్లూ. మీకు అదేంటో మీరు కనుక్కుంటే అక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది. ఏంటి? కాదు. అడవిలో ఏం పుడుతుంది బేబీ? అడవిలో అందరూ పుడతారు. ఏనుగు పుడుతుంది, పులి పుడుతుంది, సింహం పుడుతుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి లాస్ట్ వర్డ్ ఏంటి? పంచ అంటే ఏంటి అసలు? పంచ చేరింది అంటే ఒక ప్లేస్కి వెళ్ళింది అని. ఒక ప్లేస్కి ఒక ప్లేస్లో సెటిల్ అయిపోయింది అని. ఐ థింక్ సో. తనేమో చీపిరే కదా, ఒక ప్లేస్లో సెటిల్. చీపిరి కాదు. ట్రై చేయండి. ఫాస్ట్ 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 ఫాస్ట్. ట్రై చేయడానికి ఇంకేం లేదు. అదే ఆన్సర్. కాదు, చెప్పేది. ఆలోచించాలి. ఆలోచించే శక్తి లేదు. సరే క్లూ ఇస్తాను. క్లూ కావాలా? తనే నీకు క్లూ కావాలా? తనే నీకు క్లూ కావాలమ్మా? తీసుకో. దానితో ఫర్నిచర్ రెడీ అవుద్ది. మంచమే కదా. అబ్బా, ఫర్నిచర్ రెడీ అవుద్దాను కానీ ఆన్సర్ చెప్తారు. సరే, మంచం. మంచం దగ్గర గిఫ్ట్ ఉంటుంది. పదండి. కానీ తనేం పట్టుకోండి. రెండు మంచాలు ఎత్తుక్కోవాలి మీరు. తనేరా గో గో గో. మిగిలిన చెంపేయద్దు. గో సచ్ సచ్ సచ్. గో సచ్ సచ్. మంచం అన్నారు, మంచం దగ్గరే చూడాలి. క్రికెట్ బ్యాట్ ఉంది. ఇదేనా గిఫ్ట్? ఇదిగో దాని ఇదేనా గిఫ్ట్? హ్యాపీ యానివర్సరీ. సచ్ గిఫ్ట్ అన్నాను. క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఎలా అవుద్ది? నీకు గిఫ్ట్. ప్రాపర్గా సెర్చ్ చేయాలి. మంచం మీద గిఫ్ట్ పెట్టేస్తానా మీకు కనపడేటట్టు? తీసుకురండి. గిఫ్ట్. హ్యాపీ బర్త్డే తనే. హ్యాపీ బర్త్డే. అవి తర్వాత అదొక దగ్గర పెట్టండి. నెక్స్ట్ రెండు తీసుకొని దా. ఇది అందాక బెడ్ మీద పెడదాం నన్ను. ఓకేనా? లాస్ట్లో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి చదవండి. ఏరు మీద మిరప చెట్టు, మీకు కనబడుతుంది, నాకు కనబడదు. మీకు కనబడుతుంది, నాకు కనబడదా? ఏరు మీద మిరప చెట్టు. ఏది? ప్రాపర్గా చదవండి. ఏరు మీద మిరప చెట్టు. మిరప చెట్టు అదే పెద్ద క్లూ. మీకు కనపడుతుంది, నాకు కనపడదు. బ్యాడ్ జోక్. ఏరు మీద మిరప చెట్టు.
చెట్టు. ఏంటి మిరప చెట్టు ఇక్కడ ఏ మిరప చెట్టు ఉంది? ఆహా, అది క్లూ. దాంతో మీరు ప్లేస్ కనుక్కోవాలి ఎక్కడ అని. వంటగది. వంట కదా కాదు, మీ ముఖం. ఫ్రిడ్జా? ఏదో ఒకటి చెప్పకూడదు. అక్కడ ఒక క్లూ ఇచ్చానా, ఆ క్లూ బట్టి ఆలోచించాలి. ఏరు మీద మిరప చెట్టు. తనే పట్టుకేది. మీకు కనపడుతుంది, నాకు కనపడదు. నాకేంటి కనపడదు కానీ మీకు కనపడుతుంది. మిరప చెట్టు అంటే ఆలోచించారా? నీ తలకాయ నీకు కనపడదు కదా. అది మిరప చెట్టా? నిజంగా మిరప చెట్టు ఉంది ఇక్కడ. మిరప చెట్టు ఉండదు. చెప్పండి. ఏరు మీద మిరప చెట్టు. ఆలోచించండి. ఓకే, ఇంకో క్లూ ఇస్తున్నాను. ఏంటి అంటే మిరపకాయ ఏ కలర్లో ఉంటుంది? రెడ్. అదే క్లూ. హెల్మెట్. హెల్మెటా? కాదు. ఏరు మీద మిరప చెట్టు. ఏంటనే ఆన్సర్? మీకు కనపడుతుంది, నాకు కనపడదు. సరే ఓకే, ఇంకో క్లూ ఏంటి అంటే అది నేను వాడే వస్తువు. నేను వాడే వస్తువు మీకు కనపడుతుంది, నాకు కనపడదు. ఇంతకు మించి నేను క్లూ ఇవ్వను. యూజ్ యువర్ బ్రెయిన్. యూజ్ యువర్ డ్యామ్ బ్రెయిన్. నువ్వు వాడే వస్తావు, నువ్వు కనపడదు. యూజ్ యువర్ డ్యామ్ బ్రెయిన్. తనయ్, కెన్ యూ గెస్ ఇట్? నా బ్రెయిన్ బేబీ. నాకు కనపడుతుంది, నీకు కనపడదు. ఏంటి మీ బ్రెయినా? మీకు కనపడుతుందా? నాకు తెలుస్తుంది కదా నా బ్రెయిన్ గురించి, కానీ నీకు తెలియదు కదా. నువ్వు వాడతావు కదా. నేను వాడతానా? ఏం మాట్లాడుతున్నారు? నేను వాడే వస్తువులేంటి? ఓకే, ఇంకో క్లూ ఇస్తున్నానబ్బా. మరి ఇన్ని క్లూస్ ఏంటి? షార్ప్ ఉండాలి, ఆలోచించాలి. షార్ప్నెస్ ఎప్పుడో పోయింది. నన్ను చేసుకున్నాకంటారా ఏంటి? చెప్పు. కాదు. ఓకే, నా ఫేస్కి వాడతాను. అది నేను నా ఫేస్కి వాడతాను, కానీ మీకు కనపడదు. నాకు కనపడదు, మీకు కనపడుతుంది. పౌడర్ డబ్బా. ఛీ, నేనేం పౌడర్ వాడను. లెన్స్. కాదు. స్పెక్స్. స్పెట్స్ నాకు కనపడదా? ఓకే, నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను, కానీ ఆ ఆన్సర్ దగ్గర ఓకే, ఆన్సర్ ఏంటి అంటే బొట్టు. బొట్టు నేను పెట్టుకుంటే నాకు కనపడదు కదా, మీకు కనపడుతుంది. బొట్టు ఎర్రగానే ఉండాలండి, గోల్డ్ కలర్లో ఉంటాయి బొట్లు. కానీ మ్యాక్సిమం బొట్టు ఎర్రగానే కదా ఉంటుంది. సరే ఓకే, నేను బొట్లు ఎక్కడ పెడతాను అక్కడ ఎత్తకండి వెళ్ళి. కమాన్ తనే దా అమ్మా. నీ బొట్లు నెత్తి మీద పెడతాడు, అక్కడ ఏం కనపడడం లేదు కదా. బొట్లు పెట్టే ప్లేస్ తనే దా. తనయ్యో అక్కడ అంటే ఎగ్జాక్ట్గా అక్కడే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో చూడండి. అది కాదు తనయ్యూ. తను దొరికిందా? నెక్స్ట్ బెడ్ మీద పెట్టండి. అది ఏంటది? అన్నీ ఒకేసారి ఓపెన్ చేద్దాం నాన్న, ఓకేనా? ఏంటి? చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వుతే నవ్వింది కానీ పళ్ళు నోరు లేదు, తంతే తన్నింది కానీ కాళ్ళు లేదు. ఏంటి? ఇది గిఫ్ట్ ఇచ్చినట్లేదు, ఏదో మీకు టెస్ట్ పెట్టినట్టుంది అనుకుంటున్నారు కదా. మీకే అలా ఉందా అంటున్నా. తంతే తన్నింది కానీ కాళ్ళు అలా. ఎందుకు నవ్వుతున్నారు? తనే ఏంటమ్మా ఇది? తనే చదువు ఒకసారి. మళ్ళీ చదవండి. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ పళ్ళు నోరు లేదు. మనం చూస్తే ఏది చూస్తుంది, మనం నవ్వితే కూడా అది నవ్వుతుంది. చాలా ఈజీ. కరెక్ట్ ఆన్సర్. మీ నాన్న ఒకటి కరెక్ట్ గా చెప్పారు. ఇది కాదు, ఇది కాదు. అర్థం ఇక్కడే ఉన్నాయి. సరే క్లూ ఇస్తున్నాను, ఇక్కడ కాదు, ఆ రూమ్ లో ఎతకండి, అక్కడ కూడా ఉంది అర్థం.
గో గో అండ్ సర్చ్ రా, రా, ఎదురు సర్చ్ రా, ఇట్లా. సర్చ్ సర్చ్. అక్కడ కాదు. నేనే క్లూ ఇచ్చేస్తున్నాను మీరు అన్ని లాగేస్తారని. ఇదిగో అక్కడ అద్దం అద్దంకి దగ్గరలో అన్నాను. అద్దంకి దగ్గరలో ఏముంది? అద్దంకి దగ్గరలో ఏముంది? ప్రాపర్గా చూడాలి. బకెట్ ఉంది ఇక్కడ. కాదు. అద్దంకి దగ్గరలో ఏముంది? మంచం ఉంది. మంచం ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ అదే ఎందుకు అవుద్ది? తనే నువ్వేం చేస్తున్నావురా సైలెంట్గా? అద్దంకి దగ్గరలో ఏముంది? ఏముంది? అద్దం ఉన్న కబోర్డ్ కాదని చెప్పాను. కొంచెం వాడండి. బాగా చూడాలి, నేను చూసాను ఆల్రెడీ. ప్రాపర్గా చూడాలి. ఏ ఈ లోపి తనే గడి బొమ్మలను లాగేస్తున్నాడు. అదే ఇదిగో ఇదొకటి వచ్చిందనే చూడు తను. దా లెట్స్ ఓపెన్ ఇట్, కమాన్. తనే దా రా తనే, ఇదేం దా చూడు. దా 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 దా. నోట్లో పెట్టుకోకూడదు నన్ను. చి 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 చి. దా లెట్స్ ఓపెన్. దా దా పద. తనే చిన్నది ఓపెన్ చేయనా? ఏంది ఎంత కొట్టిన స్వీట్ బాక్సా? ఏం ఎక్స్పెక్ట్ చేయకండి పెద్దగా, ఏదో మీకు యూస్ఫుల్గా ఉన్నవే. ఆ యూస్ఫుల్ కూడా నా దగ్గర ఉంటాయి ఆల్రెడీ. అదే ఏంటమ్మా ఇది? బాబా ఎవరమ్మా? బాబా బాబా తను తనే ఓయ్ మాట్లాడుతున్నాడు బొమ్మతో మాట్లాడుతున్నాడు. 1 2 3 బెల్ట్. ఎస్ చెప్పండి, యూస్ఫుల్ వే. తనే దా చింపు నీకు చింపడం అలవాటే కదా, చింపు. కజర్ మ్యాక్స్ ఇట్స్ నైస్. బిబి నా బర్త్డేకి ఇచ్చిన బాగుంటుంది గిఫ్ట్. నీ బర్త్డే ఏప్రిల్ అయిపోయింది కదా. తనే బర్త్డేకి ఇచ్చిన బాగుంది కదా. తనే తీసుకోవాలి నువ్వు ఓపెన్ మీ బర్త్డేకి ఆల్రెడీ ఏదో ఇచ్చినట్టున్నానే. ఏమవ్వలేదు. ఏం లేదా? ఇచ్చాను. అనేది ఓపెన్ చేస్తున్నా. ఇది ఎవడో కాస్ట్లీ షాప్ వేసినట్టుంది, తిరగడం లేదు. అది ఇంట్లో ప్యాక్ చేసిందే, మన కొన్నదే, బయట చేయించింది కాదు. ఇదేం బ్యాగ్? బ్యాగ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాగ్కి కాదు, సారీ, మీ మొబైల్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందా? ఓపెన్ చేయండి. కజర్ మ్యాక్స్ తనే బ్యాగ్. వైస్ బ్యాగ్ బాగుంది. అరే తన్ను, ఏం చేసావురా నువ్వు? ఇది బ్లూటూత్ ఉంది, ఛార్జింగ్. డిడ్ యు లైక్ ఇట్? yes I love this. సో మార్నింగ్ ఇలా గడిచింది. దీని తర్వాత మధ్యాహ్నం మేము అబ్సల్యూట్ బార్బిక్యూలో లంచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. మా హస్బెండ్కి చెప్పాను, ఏబిఎస్లో లంచ్కి బుక్ చేశాను, సో వెళ్తున్నాం 1 o'clockకి అని. అయితేనేమో కాకపోతే అక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఉంది. అది మా హస్బెండ్కి తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట. నేను దీనికోసం అని చెప్పి ముందే మా ఇంటి నుంచి నా దగ్గర మైక్ ఉంటే మైక్ పట్టుకొని వెళ్ళాను. యాక్చువల్గా ప్లాన్ ఏంటి అంటే, ఏబిఎస్కి మీరు వెళ్ళే ఉంటారు కదా, అక్కడ యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఉంటే కేక్ కటింగ్ ఉంటుంది.
ఆబ్వియస్గా. సో ఎలాగో కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో అప్పుడు వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. నేనేమనుకున్నానంటే మ్యూజిక్ కాకుండా మా హస్బెండ్కి నేను ఒక 2 సాంగ్స్ డెడికేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను, పాడదామని. సో పాడాలంటే మైక్ ఉండాలి కదా, సో మైక్ వాళ్ళ దగ్గర లేదు అన్నారు అడిగితే ముందే. సో నా దగ్గర మైక్ ఉంటే నేను పట్టుకొని వెళ్ళిపోయాను, మా హస్బెండ్కి తెలియకుండా సీక్రెట్గా. బాబుది ఫుడ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఫుడ్ ప్యాక్ చేసుకుంటాం కదా బాబుకి అన్ని, అందులో సీక్రెట్గా పెట్టేశాను మైక్. అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే నేను 1 o'clock బుకింగ్, 1 o'clock బుకింగ్, మేము వెళ్ళేసరికి 1:20 అయింది. సో ఇంకా లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే ఇంకా కొంచెం వెయిట్ చేయించారు. అలా 2 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోపు తనే ఏమో అక్కడ ఎవరో పిల్లలుంటే వాళ్ళతో చక్కగా ఆడుకున్నాడు. హై చైర్లో కూర్చుంటాడో కూర్చోడో అని అనుకున్నాను, కానీ బాగానే కూర్చున్నాడు. ఇదిగోండి కేక్ వచ్చేసింది అనమాట. Okay, this song is for my husband. Hello. నైస్ సాంగ్ మేడం. సో ఇలా జరిగిందనమాట. యాక్చువల్గా దీంతో పాటు ఇంకో సాంగ్ కూడా పాడదాం అనుకున్నాను, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా సండే కదా, సో అక్కడ చాలా బిజీగా ఉందన్నమాట, చాలా క్రౌడెడ్గా. సో అందుకే ఒక సాంగే పాడాను. అది ఇలా జరిగింది. అయితే దీని తర్వాత ఇంకా వెంటనే ఇంకా తినడం మొదలెట్టాలి కదా, అప్పటికే ఎలకలు పరిగెట్టేస్తున్నాయి బీభత్సంగా, ఆకలి నాకు నెక్స్ట్ లెవెల్లో వేస్తోంది. తనయ్య కూడా ఇవి తిన్నాడు స్టార్టర్స్. హై చైర్లో బాగానే కూర్చున్నాడు అని అనుకున్నాము, కొంచెంసేపు వరకు బాగానే కూర్చున్నాడు, కానీ తర్వాత ఇంకొంచెం గోల చేశాడనమాట. గోల చేసినప్పుడల్లా కొంచెంసేపు ఇటు అటు తిప్పేస్తే సైలెంట్ అయిపోయాడు. నాకైతే ఏమనిపించిందంటే ఏబిఎస్ మెయిన్ కోర్స్ కొంచెం డిషెస్ తగ్గాయి అని అనిపించింది. డెజర్ట్స్ కూడా ఓకే ఓవరాల్గా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నింది ఐటమ్స్లో అండ్ టేస్ట్లో ఎవ్రీథింగ్. సో ఇంకా టైం అయ్యే కొద్దీ తనే అయితే కొంచెం గోల మొదలుపెట్టాడు. ఆకలేస్తుందేమో అనుకున్నాము, సో కొంచెం ఫుడ్ పెట్టాము, అయినా కూడా ఇంకా ఎక్కువైపోయింది గోల. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏడుపు. నాకైతే లిటరల్లీ బాబు ఏంటి ఇంత ఏడుస్తున్నాడు అనిపించింది. యాక్చువల్గా వాడు ఏడుస్తుంది నిద్ర వస్తుంది అనమాట వాడికి. అండ్ ఏసీ కూడా చాలా ఎక్కువ ఉంది కదా అక్కడ, సో వాడికి అంత ఏసీ అలవాట్లేదనమాట. సో ఇంకా చిరాకు అయిపోయాడు. మొత్తానికి మా డే అయితే మాత్రం ఇలా బ్యూటిఫుల్గా హ్యాపీగా జరిగింది. నాకు యాక్చువల్గా ఇలా మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ అండ్ ఆ ముందు ఇయర్ కూడా సర్ప్రైజ్ చేశాను. ఆ వీడియోస్ అప్పుడు తీసినప్పుడు నేను ఒకసారి మీతో షేర్ చేసుకున్నా కూడా షార్ట్స్లో. I think life is all about cherishing moments like this. ఏమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.